ఫస్ట్ ప్రేమ్ సాయి గురించి చెప్పాలి. ప్రేమ్ సాయి అనేటోడు నా స్టూడెంట్. వాడు నా దగ్గరికి వచ్చినప్పటికీ నేను మొన్న చూసినప్పటికీ చాలా చేంజెస్ అనిపించింది. ఈ ప్రోగ్రామ్ మొత్తం చేసినాక వాడు ఎంత డెవలప్ అయింది అనేది ఇప్పుడు అర్థమైంది. అప్పటికి ఇప్పటికి ఇంతకంటే నేను చెప్పేది అసలు ఓకే, వెరీ గుడ్. వాడు కూడా మంచి ఫ్యూచర్ ఉంది, ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అవుతాడు కావాలని కోరుకుంటున్నాం. నా స్టూడెంట్ కాబట్టి రెండు రకాలుగా హ్యాపీ. నా స్టూడెంట్ డెవలప్మెంట్ అయింది ఒకటి, నా కొడుకు పెళ్లి ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ చేసిండు. అసలు బయట పైసల కోసం అసలే చూడలేదు వాడు. కేవలం నా గురువు కొడుకు నేను చేస్తున్నా అనేది ఒక్క కమిట్మెంట్ అయినా ఇప్పటి వరకు మీరు అందరూ కలిసి చాలా హార్డ్ వర్క్ చేసిండు. ఓకే, వాడి ఫ్యూచర్ ఇంకా బెటర్గా ఉండాలని కోరుకుంటాను. 1 month నుంచి చూస్తున్న ప్రేమ్ సాయిని. నేను 3 days వైజాగ్ వెళ్ళినప్పుడు సేమ్ మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉన్నాడు, అలానే అనిపించింది. ఇప్పటి వరకు కూడా అలానే ఉన్నాడు. ఓకే, లో అందరికి ఒక డ్రీమ్స్ అంబిషన్స్ అనేటివి ఉండేది. కానీ వాడేంటి, నేను ఫోటోగ్రఫీ సైడ్ వెళ్తా అని చెప్పేసి వాడనేటోడు. అందరి ఫ్రెండ్స్ మన ఎగతాళి చేసేటోళ్ళు. ఫోటో ఫ్రీ అంటే అప్పుడు మనం 9th 10th క్లాస్లో వచ్చేసి అప్పుడు ఇంతగానం లేదు ఫోటోగ్రఫీలో. కానీ వాడే ఇప్పుడు మా ఫ్రెండ్స్లో వచ్చేసి అందరు ఇట్లా సెటిల్ అయ్యిండు. వాడు ఒక్కడే మ్యాక్సిమం నాకు తెలిసి. ఇప్పుడు వాడే అంతా ఏం చేస్తున్నాడు, వానికి వాడు ఉంటున్నాడు. దెన్ ఆఫ్టర్ వన్ షూట్కి వచ్చేసి నేను వచ్చేసి ఫస్ట్ పెళ్ళి ఫిక్స్ అయింది అనుకోకుండా. విత్ ఇన్ షార్ట్ టైం ఇవన్నీ అయిపోయినాయి. జస్ట్ 3 daysలోనే నేను మొత్తం ఇంకా ఫోటోషూట్ ఇక్కడ సర్చ్ చేస్తున్నా. సంథింగ్ ఎవరో వీడు స్టేటస్లో పెడతాడు, అది ఇది లింక్స్ సంథింగ్, అది చూసి సరే మనోడే ఉన్నాడు కదా, ఒక ఛాన్స్ ఇద్దాం అని చెప్పేసి మనకి ఛాన్స్ ఇవ్వాలని నేను డిసైడ్ అయినా. లేకపోతే నేను హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి అని చాలా చేసుకున్నా. కానీ వాడిని నమ్మి నేను వానికి ఇచ్చిన, వాడు ఆ నమ్మకం నిలబెట్టుకున్నాడు. ఈరోజు నేను ఆ షార్ట్స్ ఏదైతుందో అది ఒక్కొక్కటి చూస్తూ లైక్ అవి ఏంటంటే మనకు ఫ్యూచర్లో మెమరీస్, ఆ మెమరీస్ అన్నీ మన కళ్ళ ముందట ఉంటాయి. ఆ మెమరీస్ని వాడు అంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసి దానికి ఆ సాంగ్ పెట్టి అంత బ్యూటిఫుల్గా చెప్పడం అసలు ఇక డైరెక్ట్ వీడియో చూసినాక నేను డైరెక్ట్ వెళ్ళిపోయి వానికి హక్ ఇచ్చేసిన. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎంత అది ఫీల్ అయినా. అంటే అంటే డ్రాబ్యాక్స్ వచ్చేసి ఏం లేవు. మ్యాక్సిమం వాళ్ళు ఏంటంటే మాకు పెద్ద స్టంట్ అయింది షూట్కి వెళ్ళేటప్పుడు. అందరూ కోఆపరేట్ చేసి దానికి 1 by 1 స్టెప్స్. అంటే మేమేదో ఫోటోగ్రఫీ తీయడానికి వచ్చినామని చెప్పి వాళ్ళు చూసుకోలేదు. వాళ్ళ ట్రబుల్ నుంచి మమ్మల్ని ఆ రోజు బయట పడేయడానికి చాలా కష్టపడదు. చాలా అంటే రోజు ఇక ఒక కూలోడు బయటికి వస్తే వాళ్ళు ఎట్లా మోపిస్తారో వాళ్ళతో అయినా కూడా వాళ్ళంతా ఫీల్ కాలేదు. ఆ రోజు అంత మంచిగా చేసారు తప్ప దేనిలో ఎక్కడ డ్రాబ్యాక్స్ అయితే ఏం లేవు. I will suggest this PS photography to each and every friend and relatives in my surroundings, because he given the best output which I didn't expected in my previous shoots and everything. So I will prefer and I will give suggestions to everyone to choose only PS photography, and the Prem Sai given me a good output. That is the final thing. ఫోటోగ్రాఫర్స్ అంటే జస్ట్ వాళ్ళకి అంటే ఫోటోలు బాగా తీసినామా, వాళ్ళకి మంచి అవుట్పుట్ ఇచ్చినామా, ఓకే వాళ్ళు సాటిస్ఫై అయ్యారా అనేసి ఉంటుంది. కానీ ప్రేమ్ బ్రో అలా కాదు, తన ఎఫర్ట్స్ మొత్తం మా షూట్ మీదనే పెట్టారు. లైక్ మాకు ఇంట్రెస్ట్ లేకపోయినా స్టిల్స్ వద్దు, మాకు టైం లేదు, టైర్డ్ అయిపోయినామని చెప్పినా కూడా బాగా టైం తీసుకొని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చాలా బాగా మంచి అవుట్పుట్ ఇచ్చారు. ఆయన షూట్లో నేను చాలా టేక్స్ తీసుకున్నా, ఆయన కూడా నా పైన ఇంత కూడా ఒక సీరియస్ అవ్వలేదు. ఒక ఫోటోగ్రాఫర్ లా కాకుండా ఓన్ సిస్టర్ అంటే ఏమంటారు, ఓకే ఫ్రెండ్ లా కాకుండా మన ఫ్యామిలీలో ఒక పర్సన్ది ఈవెంట్ జరుగుతుంది అంటే ఎంత కేర్ తీసుకొని ఎంత బాగా మంచి అవుట్పుట్ ఇవ్వడానికి అలా చేస్తారో అన్ని ఎఫర్ట్స్ పెట్టి చాలా బాగా చేసిండు. థ్యాంక్ యూ ప్రేమ్ అన్నయ్య. అంటే ఏ అమ్మాయికైనా మ్యారేజ్ అనేది లైఫ్లో ఒక మెయిన్ థింగ్, ఒక మెమొరీ. ఎంగేజ్మెంట్ కానీ షూట్ కానీ మ్యారేజ్ కానీ చాలా బాగా చేసిండు. మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా ప్రేమ్ బ్రోకే ఇస్తాం. అండ్ మా సైడ్ నుంచి అటు సైడ్ నుంచి అన్ని ఈవెంట్స్ అన్నయ్యకే రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ ప్రేమ్ సాయి ఫోటోగ్రాఫర్. షూటు అబ్బాయి ఎవరు అని అంటే ప్రేమ్ సాయి ఫోటో షూటర్. సో తను నాకు ముందు నుంచే పరిచయం, మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న అబ్బాయి, స్మైలీ ఫేస్.
సో ఓవరాల్గానైతే మేము ఎంజాయ్ చేస్తున్నాం ఫోటోషూట్ గురించి కానీ, తర్వాత ఇక్కడున్న అట్మాస్ఫియర్కి తను ఇచ్చిన ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి, బాగా చేస్తున్నాడు. అండ్ మేము ఏదైతే క్లిప్స్ అనుకున్నామో అవి యాజ్ టీజ్గా అట్లనే వచ్చేసినాయి. వాళ్ళు హ్యాపీ, మేము హ్యాపీ. ఓవరాల్గానైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఈ 1 వీక్. ఇంకా 3 డేస్ ఉంది మాకు, అంటే రేపు రిసెప్షన్ ఉంది, తర్వాత పోచమ్మ బోనాలు ఉన్నాయి. అవన్నీ కూడా బాగా చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓవరాల్గా బాగుంది.